ఇవి మనకి రైల్వే ఎగ్జామినేషన్స్లో అలాగే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈ గోళాకార దర్పణాల మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. సో కొంచెం జాగ్రత్తగా వీటిని మనం చూద్దాం. సో గోళాకార దర్పణాలు ఏంటి సార్ ఈ గోళాకార దర్పణాలు? అంటే దర్పణము అంటే ఒకవైపు పూత పూయబడిన గాజు పలక అని, అవునా? సో దర్పణాన్ని మనం తయారు చేసినప్పుడు ఒక గాజు పలకను తీసుకొని ఒకవైపు పూత పూస్తే అది మనకి సమతల దర్పణం అయింది, ప్లెయిన్ మిర్రర్ అయింది. అలా కాకుండా మనం ఏదైనా ఒక గాజు గోళాన్ని గనక తీసుకొని గాజు గోళాన్ని గనక తీసుకొని ఆ గాజు గోళాన్ని ఒకవైపు గనక పూత పూసినట్లయితే మనకి గోళాకార దర్పణం ఏర్పడుతుంది. మరి ఈ గాజు గోళాన్ని మనం రెండుగా విభజించి రెండు రకాల దర్పణాలను మనం తయారు చేసుకోవచ్చు. సో ఒక స్పియర్ తీసుకొని ఆ స్పియర్ని రెండు రకాల దర్పణాలను మనం తయారు చేయవచ్చు. ఎలా తయారు చేస్తాం సార్ అంటే, సో గోళాకార దర్పణాలు ఎలా ఏర్పడతాయి అనేది ఒకసారి చూద్దాం. ఒక గాజు గోళాన్ని తీసుకొని ఆ గాజు గోళం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని పిలుస్తాం. దీన్ని మధ్యగా రెండుగా విభజిస్తే మనకి రెండు భాగాలు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు అద్దం అంటే కండిషన్ ఏం చెప్తున్నాను, ఒకవైపు పూత పూయాలని చెప్తున్నాను, అవునా? సో ఇప్పుడు నేను ఒకవైపు ఒక పార్ట్ తొలగించి రెండవ వైపున మనం పూత పూసే ప్రయత్నం చేసినట్లయితే ఆ పూత పూయడానికి నేను సిల్వర్ బ్రొమైడ్ అనే పదార్థాన్ని ఉపయోగించాను. సో పూత పూసిన తర్వాత ఇది దర్పణంగా తయారైంది. ఇప్పుడు చూస్తే కాంతి మనకి లోపలి వైపు నుంచి అనుమతించబడుతుంది, బయట వైపు పూత పూయడం జరిగింది. సో లోపలి వైపు అనుమతించబడి బయట వైపు పూత పూయబడింది కాబట్టి ఇటువంటి దర్పణాన్ని ఏమని పిలవచ్చు సార్ అంటే మనం పుటాకార దర్పణం, కాన్కేవ్ మిర్రర్. అంటే కాంతి లోపలి వైపుగా అనుమతించబడుతుంది, అనుమతించబడిన కాంతి పరావర్తనం చెందుతుంది. సో ఇలా పతనం చెందిన కాంతి మనకి ఇలా పరావర్తనం చెందుతుంది, ఓకేనా? సో చూడండి, కాంతి లోపలి వైపుగా అనుమతించబడి పరావర్తనం చెందినట్లయితే అటువంటి దర్పణాన్ని పుటాకార దర్పణం అని పిలవాలి, కాన్కేవ్ మిర్రర్ అంటాం. దీనే ఏమనాలండి, కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణం అంటాం. మరి ఈ పుటాకార దర్పణాన్ని మనం చూసినప్పుడు కాంతి మొత్తం కూడా ఒకే ఒక్క బిందువు వద్ద కేంద్రీకరించబడడం జరుగుతుంది. కాంతి మొత్తం కూడా ఒకే ఒక్క బిందువు వద్ద కేంద్రీకరించడం జరుగుతుంది. సో కాంతి కేంద్రీకరించబడింది కాబట్టి ఈ పుటాకార దర్పణాన్ని మనం ఏమని పిలవచ్చు అంటే కేంద్రీకరణ దర్పణము అని పిలవచ్చు. సో కేంద్రీకరణ దర్పణం, కన్వర్జింగ్ మిర్రర్ అని పిలుస్తున్నాం. దీన్నే పుటాకార దర్పణం. సో పుటాకార తలం పరావర్తనకారిగా ఉండి బయటి అంచు పూత పూయబడినట్లయితే అటువంటి దర్పణమును ఏమని పిలుస్తాం సార్ అంటే పుటాకార దర్పణం అని పిలుస్తున్నాం, ఓకేనా? మరి పుటాకార దర్పణం ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి అంటే కనుక, ఈ పుటాకార దర్పణం ముందు నేను ఏదైనా ఒక వస్తువును ఉంచితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబం పెద్దదిగా ఏర్పడుతుంది, ఎన్లార్జ్డ్ ఇమేజెస్ మనకి ఏర్పడడం జరుగుతుంది. సో పెద్దవైన ప్రతిబింబాలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు మనం పుటాకార దర్పణాన్ని ఉపయోగించుకోవచ్చు. పుటాకార దర్పణం మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అనే దాని మీద ప్రశ్న వస్తుంది. సో జాగ్రత్తగా చూద్దాం. ఉపయోగాలు, పుటాకార దర్పణం యొక్క ఉపయోగాలు ఏంటి? ఒకటి, వాహనాల హెడ్లైట్గా ఉపయోగిస్తూ ఉంటాం. సో వాహనాల హెడ్లైట్ల యందు ఉపయోగించే దర్పణం ఏది అంటే పుటాకార దర్పణం. మనం చూసే ఉంటాం వాహనాల హెడ్లైట్ ఇలా మనకి ఉబ్బెత్తుగా ఉంటుంది. అంటే హెడ్లైట్ ఉబ్బెత్తుగా ఉంది అంటే హెడ్లైట్లో ఉన్న ముందు భాగం అది పుటాకార తలం కాదు. దర్పణం ఎక్కడుంటుందంటే లోపలి వైపుగా ఉంటుంది. ఇలా లోపలి వైపు మిర్రర్ ఉండి ఇక్కడ మనకి బల్బ్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఫోకస్ అయినటువంటి కాంతి అన్ని వైపులకు పరావర్తనకారి నుంచి అంటే ఈ డోమ్ రిఫ్లెక్టర్గా పనిచేసి కాంతి అన్ని వైపులకి విస్తరించబడుతుంది.
సో వాహనాల హెడ్లైట్ల యందు ఉపయోగించే దర్పణం ఏది అంటే పుటాకార దర్పణం అని చెప్పాలి. మనం అప్పుడప్పుడు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, అవునా? చెవి, ముక్కు, గొంతు పరిశీలించేటువంటి వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి చిన్న చిన్న అవయవ భాగాలని పెద్దవిగా చేసి చూడడానికి ఈఎన్టీ డాక్టర్ మనకి ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాడు. మనం చూస్తూ ఉంటాం స్కూల్ డేస్లో ఈ చెవులోకో లేదా ముక్కులోకో ఏదైనా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ పడిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్తే ఒకలా అద్దం పెట్టుకొని ఆ భాగాలని పెద్దవి చేసి చూస్తాం, అవునా? సో ఈఎన్టీ డాక్టర్ ఉపయోగిస్తాడు కాబట్టి పుటాకార దర్పణాన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే వైద్యుని అద్దము అని పిలవచ్చు. సో డాక్టర్స్ మిర్రర్ అని దేన్ని పిలుస్తారు సార్ అంటే పుటాకార దర్పణాన్ని. సో వైద్యుని అద్దం ఏది? పుటాకార దర్పణం అవుతుంది. హెడ్లైట్లో ఉపయోగించే అద్దం ఏది? పుటాకార దర్పణం అవుతుంది. కేంద్రీకరణ దర్పణం ఏది? పుటాకార దర్పణం అవుతుంది. మనకి వాచ్ రిపేర్ చేసే మెకానిక్ కూడా పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాడు. మీరు చూసి ఉండొచ్చు, బ్యాటరీ మార్చడానికి మనం గడియార షాప్కి తీసుకెళ్ళినప్పుడు అతను ఒక అద్దం పెట్టుకొని ఆ బ్యాటరీని మార్చేటువంటి ప్రయత్నం, వెనక భాగాన్ని స్క్రూతో అన్స్క్రూ చేసి లోపల చిన్న చిన్న పార్ట్స్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. సో వాచ్ రిపేర్ షాప్ నందు ఉపయోగించేది పుటాకార దర్పణం. ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారు సార్ ఈ పుటాకార దర్పణాన్ని అంటే కనుక మనం చూసినప్పుడు పెద్దవైన ప్రతిబింబాలు ఎప్పుడు రావాలి అన్నా కూడా మనం ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగించాలి. మరి షేవింగ్ మిర్రర్గా ఉపయోగించే అద్దం ఏది అంటే పుటాకార దర్పణం అని చెప్పాలి, ఓకేనా? షేవింగ్ మిర్రర్గా ఉపయోగిస్తూ ఉంటాం. గడ్డం గీసుకోవడానికి ఉపయోగించాల్సిన అద్దం ఏది అంటే పుటాకార దర్పణం. ఎందుకు పుటాకార దర్పణం వాడాలి? చిన్న భాగాలను పెద్దవి చేసి చూడడానికి. మనం సాధారణంగా ఇంట్లో సమతల దర్పణం ఉపయోగించి షేవింగ్ చేసుకుంటూ ఉంటాం, కానీ సమతల దర్పణాన్ని వాడడం ద్వారా సమతల దర్పణ లక్షణం ప్రకారం వస్తువు యొక్క పరిమాణం ఎంత ఉంటుందో ప్రతిబింబ పరిమాణం కూడా అంతే కనిపిస్తుంది, అవునా? సో మన చిన్న గడ్డం చిన్నగా కనిపిస్తుంది, కానీ పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తే చిన్న గడ్డం కాస్త పెద్దదిగా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి భాగాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి షేవింగ్ మిర్రర్గా మనం ఏ అద్దాన్ని ఉపయోగించవచ్చు అంటే పుటాకార దర్పణం. సో ఇలా పుటాకార దర్పణాన్ని మనం అనేక సందర్భాల్లో నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ప్రశ్న ఎప్పుడు కూడా నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి అంశాలపైనే అడుగుతూ ఉంటాడు కాబట్టి మనకి ఈ పుటాకార, కుంభాకార దర్పణం యొక్క ఉపయోగాల మీద ప్రశ్న వస్తూ ఉంది. కాబట్టి ఫోకస్ చేసి మనం ఈ టాపిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో పుటాకార దర్పణం యొక్క ఉపయోగాలు పరిశీలించినప్పుడు అదర్ నేమ్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ మనకు వచ్చింది. ఏంటి? షేవింగ్ మిర్రర్ అంటున్నాను, డాక్టర్స్ మిర్రర్ అంటున్నాను, కన్వర్జింగ్ మిర్రర్ అంటున్నాను. సో ఈ 3 అంశాలని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది, ఓకేనా? సో షేవింగ్ మిర్రర్ అన్నా, వాచ్ రిపేర్ షాప్లో ఉపయోగించే మిర్రర్ అన్నా, ఈఎన్టీ డాక్టర్ యూస్ చేసే మిర్రర్ అన్నా, హెడ్లైట్ మిర్రర్ అన్నా, డెంటిస్ట్ యూస్ చేసే మిర్రర్ అన్నా, దంత వైద్యులు కూడా మనకి ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో వీటన్నిటిలోనూ కూడా మనం పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే చిన్నవైన వస్తువులను పెద్దవిగా స్పష్టంగా చూసేందుకు ఉపయోగించే అద్దం ఏది అంటే పుటాకార దర్పణం, రైట్? వస్తువు ఎలా ఉంటే అలాగే చూడాలి అంటే సమతల దర్పణాన్ని ఉపయోగించాలి. మరి కుంభాకార దర్పణం గనక మనం చూసినప్పుడు మరి ఆ గాజు గోళంలో లోపలి వైపు గనక మనం పూత పూసినట్లయితే కాంతి మనకి బయట వైపు నుంచి అనుమతించబడుతుంది. సో కాంతి గనక బయట వైపు నుంచి అనుమతించబడితే పరావర్తనకారిగా ఉంటే ఏమవుతుంది సార్ అంటే కాంతి వికేంద్రీకరించబడి పరావర్తనం చెందుతుంది. అందుకే మరి కుంభాకార దర్పణాన్ని ఏమని పిలవచ్చు అంటే వికేంద్రీకరణ దర్పణం, డైవర్జింగ్ మిర్రర్ అని పిలవచ్చు. సో డైవర్జింగ్ మిర్రర్ అని దేన్ని పిలుస్తాం సార్ అంటే కుంభాకార దర్పణం. దేన్ని కుంభాకార దర్పణం అనాలి సార్ అంటే లోపలి అంచు పూతపోయబడి బయటి అంచు కాంతిని అనుమతింపచేస్తే, లోపలి అంచు పూతపోయబడి బయటి అంచు కాంతిని అనుమతింపచేస్తే అటువంటి దర్పణంను కుంభాకార దర్పణం,
డైవర్జింగ్ మిర్రర్ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో కాన్వెక్స్ మిర్రర్ అని పిలుస్తాం. కాన్వెక్స్ మిర్రర్ అని పిలుస్తాం. ఈ కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడూ కూడా మనకి చిన్నవైన ప్రతిబింబాలను ఏర్పాటు చేస్తుంది. సో చిన్నవైన ప్రతిబింబాలు ఏర్పడాలి అంటే మనం కుంభాకార దర్పణాన్ని ఉపయోగించాలి. మరి ఎక్కడెక్కడ ఈ కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తున్నాం అంటే గనక నిత్య జీవితంలో మనం పరిశీలించినప్పుడు వాహనాల పక్క అద్దంగా సైడ్ మిర్రర్ ఆఫ్ ఏ వెహికల్, మనం టూ వీలర్స్ని పరిశీలించినప్పుడు అంటే ఇప్పుడంటే యూత్ టూ వీలర్కి సైడ్ మిర్రర్ తీసేసి తిరుగుతున్నారు. కానీ మనకి సాధారణంగా సైడ్ మిర్రర్ ఉపయోగించాలి. సైడ్ మిర్రర్ ఉపయోగించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే పక్కనే వచ్చేటువంటి వాహనాల యొక్క పరిమాణాన్ని మనం పూర్తిగా ఈ అద్దంలో మనం చూసుకోవచ్చు. అవునా? సో వాహనాల పక్క అద్దంగా ఉపయోగించే అద్దం ఏది అంటే కుంభాకార దర్పణం. దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా రాసి ఉంటుంది సైడ్ మిర్రర్ మీద. ద ఆబ్జెక్ట్స్ అపియర్ ఇన్ ద మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్ అని. అంటే వస్తువులు ఉన్నటువంటి అసలు దూరం కంటే వాస్తవ దూరం కంటే తక్కువ దూరంలో ఉన్నట్లుగా మనకి కనిపిస్తాయి. అంటే మనల్ని ముందుగానే అలర్ట్ చేస్తాయి. అందుకే కుంభాకార దర్పణాన్ని రేర్ వ్యూ మిర్రర్ అని కూడా పిలుస్తారు. సో రేర్ వ్యూ మిర్రర్గా పిలువబడే దర్పణం ఏది అంటే కుంభాకార దర్పణం. సో వాహనాల పక్క అద్దంగా ఉపయోగించేది కుంభాకార దర్పణం. కాబట్టి యూత్ అంతా కూడా సైడ్ మిర్రర్ కూడా బిగించుకొని రోడ్డు మీద ప్రయాణం చేస్తే వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సో అలాగే రెండవది ఫ్రంట్ మిర్రర్ ఆఫ్ ఏ వెహికల్. మనం ఫోర్ వీలర్ తీసుకుంటే కనుక డ్రైవర్ ముందు అద్దం. సో వెనక భాగంలో నుంచి దిగాల్సి వచ్చిన బస్సులో నుంచి వెనక గేట్ నుంచి దిగేటువంటి వాడిని డ్రైవర్ ముందున్నటువంటి అద్దంలో చూసి గుర్తిస్తాడు. అలాగే కారు ఫ్రంట్ మిర్రర్ మనకి కారు వెనక నుంచి వచ్చేటువంటి వాహనాలు, పక్క నుంచి వచ్చే వాహనాలని సైడ్ మిర్రర్లో చూస్తాడు, వెనక వైపు నుంచి వచ్చే వాహనాలని ఫ్రంట్ మిర్రర్లో చూస్తాడు. సో వాహనం మొత్తం పూర్తిగా చిన్నదైన పరిమాణంలో డ్రైవర్ ముందు అద్దంలోనూ పక్క అద్దంలోనూ కనిపిస్తుంది. కాబట్టి వాహనాల పక్క అద్దంగాను వాహనాల ముందు అద్దంగాను మనం ఉపయోగించే దర్పణం ఏది అంటే కుంభాకార దర్పణం. అయితే ఇక్కడ మీరు గమనించాలి, చాలామంది ఏమంటారంటే సార్ డ్రైవర్ ముందు అద్దం అంటే పెద్ద గ్లాస్ ఉంటుంది అదేనా అని. అది అద్దమే కాదు, అది గాజు మాత్రమే. సో దానికి రెండు వైపులా కూడా మనకి కాంతి అనుమతించబడుతుంది. అవునా? డ్రైవర్ ముందు ఒక చిన్న అద్దం ఉంటుంది ఇలాగా. అవునా? అద్దం అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్, ఒకవైపు పూత పూయబడి ఉండాలి, ఒకవైపు మాత్రమే కాంతి అనుమతించబడాలి. సో సైడ్ మిర్రర్ తీసుకున్నా ఫ్రంట్ మిర్రర్ తీసుకున్నా ఒకవైపు క్లోజ్ చేసి ఉంటుంది, ఒకవైపు మాత్రమే రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఆ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ అనేది కనుక ఉబ్బెత్తుగా ఉంటే అది కుంభాకారం, లోతుగా ఉంటే అది పుటాకారం. ఇంకా ఎక్కడ కూడా ఉపయోగించవచ్చు సార్ సైడ్ మిర్రర్ ఫ్రంట్ మిర్రర్ ఏనా అంటే ఇంకా ఎక్కడ వాడవచ్చు సార్ అంటే ఏటీఎం మిర్రర్. మనం ఏటీఎం సెంటర్లో మనీ విత్డ్రావల్ కోసం వెళ్తూ ఉంటాం. సో ఆ ఏటీఎంలో మనకి కార్నర్లో ఒక మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్లో మనం పూర్తిగా కనిపిస్తాం. అవునా? సో ఏటీఎం అద్దంగా ఉపయోగించేది కూడా కుంభాకార దర్పణం. ఓకేనా? అలాగే ఎప్పుడైనా మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్ మెట్ల మార్గాల్లోనూ లేదా షాపింగ్ మాల్స్ అంచుల వద్ద, ఉదాహరణకు డీమార్ట్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన కార్నర్లో ఒక మిర్రర్ ప్లేస్ చేయబడి ఉంటుంది, ఉబ్బెత్తుగా ఉంటుంది ఇలాగా. అవునా? ఇలా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి అద్దంలో ఎదురెదురుగా వచ్చేటువంటి వాహనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎదురెదురుగా వాహనాలు ఢీకొనకుండా ఉండడం కోసం కార్నర్ మిర్రర్గా మనం ఏం వాడతాం సార్ అంటే కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో సైడ్ మిర్రర్ అన్నా ఫ్రంట్ మిర్రర్ అన్నా కార్నర్ మిర్రర్ అన్నా ఒకే అద్దం. ఏంటో అద్దం అంటే కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? ఇంకా ఎక్కడ ఉపయోగించారు సార్ అంటే చరిత్రలో మనకి తాజ్మహల్ కట్టినప్పుడు తాజ్మహల్ని పూర్తిగా చూడడానికి ఆగ్రా కోటలో ఒక కుంభాకార దర్పణం ఏర్పాటు చేయబడింది. ఆ కుంభాకార దర్పణంలో నుంచి తాజ్మహల్ మొత్తాన్ని కూడా తాజ్మహల్ వరకు వెళ్లకుండానే అద్దంలో చూసుకోవచ్చు. సో రాజుగారు అలాంటి ఏర్పాటు చేసుకున్నాడనమాట. ఆగ్రా కోటలో నుండే తాజ్మహల్ మొత్తాన్ని కూడా పూర్తిగా చూసేలా ఆగ్రా కోటలో ఏర్పాటు చేయబడిన అద్దం ఏది అంటే కుంభాకార దర్పణం.
సో ఆ కుంభాకార దర్పణంలో వస్తువు మొత్తం కూడా చిన్న పరిమాణంలో పూర్తిగా కనిపిస్తుంది. అదే పుటాకార దర్పణం అయితే వస్తువు పెద్దదిగా కనిపిస్తుంది. సో పుటాకార కుంభాకార దర్పణం యొక్క ఉపయోగాల మీద ప్రశ్న ఉంటుందండి, జాగ్రత్తగా చూడాలి. అలాగే మనం తిరుపతి వెళ్ళినా లేదా అరకు ఘాట్ రోడ్లో వెళ్ళినా మనకి చాలా తక్కువ స్లోప్తో మరి ఘాట్ రోడ్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి చోట్ల కూడా కుంభాకార దర్పణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనకుండా ప్రమాదాల బారి నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఘాట్ రోడ్ అంచుల వద్ద ఏర్పాటు చేసే దర్పణం ఏది అంటే కుంభాకార దర్పణం అని చెప్పాలి. అర్థమవుతుందా? సో కుంభాకార దర్పణం ఎప్పుడూ కూడా చిన్నవైన ప్రతిబింబాలను చూపిస్తుంది, కాంతిని వికేంద్రీకరిస్తుంది. కాబట్టి దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అని పిలుస్తున్నాం, సైడ్ మిర్రర్ అని పిలుస్తున్నాం, అలాగే కార్నర్ మిర్రర్ అని పిలుస్తున్నాం. దీని యొక్క ఉపయోగాలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనకి 3 రకాల దర్పణాలు మనకి అందుబాటులోనికి వచ్చాయి. ఏంటా 3 రకాల దర్పణాలు అంటే కనుక, 1 సమతల దర్పణం, 2 ఏటవాలు దర్పణాలు, 3 గోళాకార దర్పణాలు. అయితే ఈ గోళాకార దర్పణాల్లో మళ్ళీ 2 రకాలు చెప్పాను. ఏంటవి? పుటాకార దర్పణం ఒకటి, కుంభాకార దర్పణం ఒకటి. సో సమతల దర్పణాలను మనం చూసినప్పుడు వస్తువు పరిమాణం సమానంగా ఉంది, ప్రతిబింబ పరిమాణం ఎంత ఉంది అంటే వస్తువు యొక్క పరిమాణానికి సమానంగా. అంటే ఎలా ఉంటే అలాగే వస్తువును చూడాలంటే మనం సమతల దర్పణాన్ని ఉపయోగించాలి. రెండోది, 1 కంటే ఎక్కువ ప్రతిబింబాలు చూడాలంటే ఏటవాలు దర్పణాన్ని ఉపయోగించాలి. మరి గోళాకార దర్పణం ఎందుకు సార్ అంటే, చిన్న పరిమాణంలో చూడాలన్నా పెద్ద పరిమాణంలో చూడాలన్నా మనం ఉపయోగించాల్సిన దర్పణాలు ఏవి అంటే గోళాకార దర్పణాలు, స్పెరికల్ మిర్రర్స్. వీటిలో పెద్ద పరిమాణంలో చూడాలి అంటే మనం పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తున్నాం. మరి చిన్న పరిమాణంలో చూడాలంటే కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తున్నాం. సో ఈ పుటాకార కుంభాకార దర్పణాల మీద ప్రశ్న ఉంటుంది, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే ఎంత పరిమాణంలో ఏర్పడుతుంది అనేది, అది చిన్నదా పెద్దదా అనేది దాని యొక్క సైజు ఎలా నిర్ణయిస్తాం సార్, ఎంత పరిమాణంలో ఏర్పడుతుంది అంటే ఈ గోళాకార దర్పణ సూత్రం ఏంటో మనకి తెలిస్తే ఆ వస్తువు యొక్క పరిమాణం ఎలా వస్తుంది అనేది మనం చూడొచ్చు. సో దర్పణ సూత్రాన్ని కనుక్కోవడానికి మిర్రర్ ఈక్వేషన్ ఏంటమ్మా? మిర్రర్ ఈక్వేషన్ అంటే ఆ గోళాకార దర్పణంలో ఉండే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం తెలుసుకుంటే ఈ దర్పణ సూత్రాన్ని మనం తయారు చేసుకోవచ్చు. సో ఒక గోళాకార దర్పణంలో ఉండే ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే, సో గోళాకార దర్పణం ఎక్కడి నుంచి తయారు చేసాం? ఒక గాజు గోళాన్ని తీసుకొని తయారు చేసాం. దాని యొక్క కేంద్ర బిందువు ఏదైతే ఉందో ఆ కేంద్ర బిందువుని వక్రతా కేంద్రం అంటున్నాం. ఏమంటున్నాం? వక్రతా కేంద్రం. సిని సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రతా కేంద్రం అంటున్నాం. ఓకేనా? రెండవది కనుక మనం తీసుకున్నట్లయితే కనుక దీన్ని కట్ చేసినప్పుడు సో వక్రతా కేంద్రము నుండి వృత్త పరిధిపై ఉన్నటువంటి దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని బేస్ చేసుకొని మనం ఒక అద్దాన్ని తయారు చేసేటప్పుడు బయట వైపు నుంచి పూత పూసిన లేదా లోపలి వైపు నుంచి పూత పూసిన మనం దర్పణాన్ని తయారు చేసుకోవచ్చు. అవునా? సో ఇప్పుడు నేను బయట వైపు నుంచి పూత పూసాను. మరి బయట వైపు నుంచి కనుక నేను పూత పూస్తే అది ఏ దర్పణం అవుతుంది సార్ అంటే కనుక మనకి పుటాకార దర్పణం అయ్యింది. అవునా? సో ఇప్పుడున్న పాయింట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్, మరి గోళాకార దర్పణం యొక్క జామితీయ కేంద్రాన్ని ఏమని పిలవచ్చు సార్ అంటే పోల్, ధ్రువము అని పిలవచ్చు. ఏమని పిలుస్తున్నాం? ధ్రువము అని పిలుస్తున్నాం. సో పోల్ అంటున్నాం. సో పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్నే 2 పోల్ ధ్రువం, 3 ఎఫ్ ఫోకస్ నాభి. ఓకేనా? రైట్. అయితే ఆర్ ఏమవుతుంది సార్ అంటే పీసీ అవుతుంది. ఎందుకని? ధ్రువము నుండి వక్రతా కేంద్రానికి మధ్య గల దూరం. సో ధ్రువము నుండి వక్రతా కేంద్రానికి మధ్య గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటున్నాం. సో ఆర్తో సూచిస్తాం. సో
ఈ ఆర్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ వక్రతా వ్యాసార్థం అన్నాం. అయితే నాభి అనేది ఖచ్చితంగా ఎక్కడుంటుంది అంటే ఈ వక్రతా వ్యాసార్థానికి సగం దూరంలో ఉంటుంది, అంటే హాఫ్ అవుతుంది అనమాట. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 r/2 లేదా ధ్రువము నుండి నాభికి మధ్య గల దూరాన్ని నాభ్యాంతరము ఫోకల్ లెంత్ అని పిలుస్తాం. ఎఫ్ని ఫోకల్ లెంత్ నాభ్యాంతరము అని పిలుస్తాం. సో నాభ్యాంతరం అంటున్నాం. సో ఎఫ్ని ఏమంటాం? ఫోకల్ లెంత్, నాభ్యాంతరం. ఇక్కడ చూడండి, అయితే మరి పీసీ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అంటే పిఎఫ్ ప్లస్ ఎఫ్సి అవుతుంది. సో రెండు ఎఫ్లే, పీసీ ఏమో ఆర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F అన్నా లేదా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అన్నా ఒకటే. సో వక్రతా వ్యాసార్థంలో సగభాగం వద్ద నాభ్యాంతరం ఉంటుంది. ఓకేనా? మరి ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈ దర్పణం ముందు ఏదైనా ఒక వస్తువు ఉంటే కనుక వస్తువుకి దర్పణానికి మధ్య గల దూరాన్ని వస్తు దూరము, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు అంటాం. దాని నుంచి ప్రతిబింబం గనక మనకు ఎక్కడైనా ఏర్పడితే ప్రతిబింబానికి దర్పణానికి మధ్య గల దూరాన్ని ప్రతిబింబ దూరము వి అని పిలుస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ రెండు వచ్చినాయి. ఏంటా రెండంటే, ఒకటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వస్తు దూరం, రెండు ఇమేజ్ డిస్టెన్స్ ప్రతిబింబ దూరం. ఓకేనా? సో వీటిని బేస్ చేసుకొని మనం ఒక గోళాకార దర్పణాన్ని తయారు చేయవచ్చు. ఓకేనా? సో గోళాకార దర్పణాన్ని తయారు చేయడానికి మనం ఉపయోగించే సూత్రం ఏంటి అంటే మిర్రర్ ఈక్వేషన్ ఇస్ ఈక్వల్ టు 1/f ఇస్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. 1/f ఇస్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో ఎఫ్ అనేది ఫోకల్ లెంత్, వి అనేది ఇమేజ్ డిస్టెన్స్, యు అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో నాభ్యాంతరం వస్తు దూరం, ప్రతిబింబ దూరము, వస్తు దూరం. సో 1/f ఇజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. దిస్ ఈజ్ మిర్రర్ ఈక్వేషన్, దర్పణ సూత్రం అనాలి, దర్పణ సూత్రం. సో మరి ఈ దర్పణం ముందు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని తెలుసుకోవడానికి మనం రే డయాగ్రమ్స్ని గీయవలసి ఉంటుంది.